ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జకరియా గ్రంథంలో ప్రవచనమును గూర్చి మనము ధ్యానం చేసినప్పుడు కడవరి కాలమున ప్రభువును వేడుకొనుట గూర్చి వ్రాయబడి ఉంది. ఎవరు వేడుకోవాలి? తన పిల్లలు ఇశ్రాయేలు వారు, యూదా వారిని గూర్చి ఈ ప్రవచనము మాట్లాడుతూ ఉంది. కడవరి వానకాలమున వర్షము దయచేయమని. వానాకాలమే కానీ వర్షం లేదు. అందువల్ల వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. వర్షం లేకుంటే పంటలు ఉండవు. ఎండి పోయిన భూమి నెరవిడిచి ఉంటుంది. అందువల్ల దేవుని యొక్క దయ కొరకు, ఆయన కృప వర్షము కొరకు వేడుకొనుడి అని ఇక్కడ దేవుని వాక్యము మేలుకొల్పుతూ ఉంది. ప్రతివాని చేనిలోనూ పైరు మొలిచినట్లు విత్తనములు వేసినా కూడా పైరు మొలవదు. ఎందుకనగా వాన లేకపోతే. అందువల్ల యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. మనము ప్రార్థన చేస్తే, మనము ఆయన దయ కొరకు వేడుకుంటే, తన ప్రియులైన ఇశ్రాయేలు వారు ప్రభువును దయచూపమని అడిగితే ప్రభువు ఖచ్చితంగా వారికి వర్షము కురిపించగలడు, మెరుపులు పుట్టించగలడు. ఆయన మెండుగా వానలు కురిపించి ఆ యొక్క పైరు మొలిచినట్టుగా పండునట్టుగా ఆ ప్రభు దయ చూపించగలడు. Ask ye of the Lord rain in time of the later rain, so that the Lord shall make bright clouds and give them showers of rain to everyone grass in the field. కడవరి కాలపు వాన కొరకు, కడవరి కృప కొరకు, కడవరి కృప కుమ్మరించుమని మనము ప్రభువుకు చేతులు చాపి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. నా ప్రియులారా, కానీ ఇశ్రాయేలు వారు గృహదేవతల వైపు, వ్యర్థమైన సోదగాండ్ర వైపు, దర్శనముల కొరకు వారు తిరుగులాడుతూ కాపరి లేని గొర్రెల వలె ఉండి బాధపడుతూ ఉన్నారు. అందువల్ల దేవుని యొక్క కోప అగ్ని వారి మీద మెండుగా మండుచూ ఉన్నది. మేకలను నేను శిక్షించదను. మేకలు నాయకులకు సాదృశ్యంగా ఉన్నాయి. మేకలు గొర్రెలను నడిపించాలి, ముందుకు అవి త్రోవ చూపాలి. మేకలు నాయకులు, వారిని శిక్షించదను అని ప్రభు ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. కాపరులను శిక్షించి యూదా వారి వైపు ఆయన తిరిగి, ఆయన వారిని దర్శించి వారి నడుములను పాదములను బలపరిచి అశ్వముల వలె వారిని తిరిగి బలవంతులుగా చేయబోతున్నాను అని గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మరొకటి చూసినప్పుడు, వారిలో నుండి మూలరాయి పుట్టును. ఎవరు మూలరాయి? క్రీస్తే మూలరాయి. ఆ ప్రభు యొక్క జన్మ గురించి కూడా జకరియా ప్రవచించి ఉన్నాడు. మేకును యుద్ధపు వెలును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును.
ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన సింహాసనాసీనుడై న్యాయము తీర్చబోతూ ఉన్నాడు. గొర్రెలకు మేకలకు తీర్పు తీర్చనున్నాడు. ఆయన వేరుపాటు చేసి ఆయన తన యొక్క తుది నిర్ణయమును జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజున వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. రానున్న కాలములో బహుభయంకరమైన ఆ యొక్క యుద్ధము, భీకరమైన యుద్ధము జరగబోతూ ఉంది. ఆ యొక్క యుద్ధము దేవుని యొక్క ఇశ్రాయేలు సైన్యమునకు, సర్వలోకమునకు యుద్ధము జరిగినప్పుడు ఇశ్రాయేలు వారు వీధుల బురదలో శత్రువులను త్రొక్కబోతూ ఉన్నారు. పరాక్రమశాలుల వలె ఉంటారట. అర్మగద్దోను యుద్ధము కూడా రాబోతుంది. భయంకరమైన గోగు మాగోగు యుద్ధాలు కూడా రాబోతూ ఉన్నాయి. యెహోవా వారికి తోడై ఉండును, వారు పరాక్రమశాలుల వలె ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగా చేసి వారికి నివాస స్థలం ఇచ్చుదను. హల్లెలూయా. నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడనై అయిన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. ఆ ప్రభువు వారిని విడిచిపెట్టి శ్రమల పాలు చేసి, యుద్ధముల పాలు చేసి, శత్రువులకు అప్పచెప్పి, సర్వలోకమునకు చెల్లాచెదురు చేసి, ఆ ప్రభు బహుగా వారిని కష్టపెట్టిన సంగతి మరిచిపోతారు. ఎందుకనగా నేను వారి ఎడల జాలిపడుదును. ఆయన కన్న తండ్రి కదా, ఎన్నడూ కూడా ఆయన మరిచిపోడు, తిరిగి చేర్చుకునే దేవుడు. వారి ఎడల మరల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. I will strengthen the house of Judah, and I will save the house of Joseph, and I will bring them again to place them. For I have mercy upon them, and they shall be as though I had not cast them off. For I am the Lord their God, and will hear them. Hallelujah. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగుగాక. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారసపానము చేయవారు సంతోషించున్నట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతురు. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. సర్వలోకములలో ఉన్న ఆ యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, ఆ యొక్క ఎఫ్రాయిము వారిని అందరినీ కూడా ఈల వేసి పిలుస్తాడంట. వారిని సమకూరుస్తాను అంటున్నాడు. గొప్ప వాగ్దానం వారి ఎడల దాచబడి ఉంది. అందువలనే అనేకులు ఆయా రాజ్యముల నుంచి, ఆయా దేశముల నుంచి, ఆయా మూలల నుంచి తన ప్రియులని ఇశ్రాయేలు దేశమునకు చేరుతూ ఉన్నారు. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. I will hiss for them and gather them, for I have redeemed them, and they shall increase as they have increased. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. And I will sow them among the people, and they shall remember me in far countries,
and they shall live with their children and turn again. హల్లెలూయా. ఎంత ఎంత గొప్ప వాగ్దానం ఇది. దేవుని యొక్క కృప వారి ఎడల దాచబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి గొప్ప వాగ్దానము నెరవేరు కాలములో ఇశ్రాయేలు వారు పోగు చేయబడుతూ ఉన్నారు. ఆయన దేవుని యొక్క ప్రియులను ఆయన యొక్క సన్నిధికి సమకూర్చి వారిని విస్తరింపచేసిన వారిని ఆయన స్వాస్థ్యముగా కొలిచి ఇచ్చిన ఆ యొక్క భూభాగములు ఆయన నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆ వాగ్దానము వారు స్వతంత్రించుకొని ఉరుకులు పెట్టి ఆ యొక్క ఇశ్రాయేలు దేశములో ప్రభువును స్తుతించుదురుగాక. ఆమేన్. ప్రభు తన వాగ్దానము నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.